వైసీపీ కార్యకర్త సాయి జర్నలిస్ట్ సాయి ఏదో మాట్లాడుతున్నాడండి. ఒక టీడీపీ కార్యకర్తగా నేను ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాను. వీళ్ళు ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు, అంటే ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రజలకు ఎలా చెప్పాలి. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, లేదా మీ అమ్మ డాష్ ఉన్నాడా అంటానికి చాలా తేడా ఉంటుంది కదా. సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే మీ అమ్మ డాష్ ఉన్నాడా అన్న మాటనే ఇంకా పొలైట్గా జనాలకు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకున్న అభిమానం, వైసీపీని ఆయన ప్రమోట్ చేయాలనుకుంటున్న ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని ప్రయత్నం చేశారు సాయి గారు. ఆ ప్రయత్నానికి దాని వెనకాతలో ఉన్న బొక్కలంటే తెలియజేస్తాను. కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లేదంటే ఎదురుదాడి చేయడం, వీటితోనే ఓట్లు వస్తాయా? ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రతీకార రాజకీయం పార్టీ కార్యకర్తకి సంతుష్టీకరణకు పనికొస్తుంది, కానీ సాధారణ ప్రజలు ఇది కోరుకుంటారా? నిరంతరం అసలు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిందసారి తెలుగుదేశం పార్టీ గురించి చర్చ పక్కకెళ్ళిపోయింది అందరికి. ఇప్పుడు కేసులు పెడుతున్నారు, జైలు పంపిస్తున్నారు చాలా మందిని, దానికి భయపడుతున్నారు. వైసీపీ క్యాడర్లో గతంలో ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టకండి అంటే వాళ్ళు ఆగరు. కాబట్టి కేసులు పెట్టడం వల్ల మీకే నష్టం అండి అనేది చూపించాలనే ప్రయత్నం చేయడానికి వైసీపీ కార్యకర్త జర్నలిస్ట్ సాయి వచ్చాడు మన ముందుకి. దానివల్ల మనకే నష్టం అండి. అది ప్రతీకార చర్యలట. ఆ ప్రతీకార చర్యలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలు ఎలాగనుకున్నారు అలా అనుకున్నారని ఏదో ఒక చెప్తున్నాడండి ఒక కథ. ఎందుకని నవరత్నాలు ఇవ్వడం ఏంటి, అసలు అన్ని లక్షల మందికి అంత డబ్బులు కొయ్యడం ఏంటి, యాడ్ నుంచి చేస్తున్నాడు ఇతను అని జగన్ మీద చర్చ తప్పి తెలుగుదేశం మీద చర్చ లేదు. అట్లాంటి దాంతోపాటు కరోనా టైంలో అసలు తినడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. పనులకు బయటికి వెళ్ళలేం, అలాగని ఇంట్లో కూర్చుంటే పెట్టేది ఎవరు? వైద్యం ఎవరు చేపిస్తారు? వైద్యం ప్రభుత్వం ఉచితంగా చేయించింది, ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు వేసింది. ఆ టైంలో కరోనా కదా అని చెప్పేసి, ఆర్థిక సంక్షోభం ఉంది కదా అని చెప్పి పథకాలు ఆపేలా, పథకాలన్నీ ఇచ్చి దాంతో ఇంట్లో కూర్చుని బియ్యం తీసుకుని, ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుని ప్రశాంతంగా గడిపేశారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో సాధ్యం కాదు. అయినా అది ఒక అలా కరోనా సమయంలో కరెక్టేనేమోండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో కూర్చుని వాళ్ళు ఇచ్చే బ్రెడ్ లేకపోతే వాళ్ళు ఇచ్చే పాలు అవి తీసుకుంటాడు. అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ సమయంలో. కానీ ఆయనకు అనారోగ్యం తీరిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు మేము బ్రెడ్ పాలు ఇస్తామరా, నీకు పని ఏమో, నీకు జీతం ఏమో, నిన్ను బతకడానికి ఏమో అవకాశం ఇవ్వను అంటే దరిద్రంగా ఉంటుందండి. కోవిడ్ టైంలో ఒకవేళ మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ తర్వాత కోవిడ్ పోయిన తర్వాత కూడా జనాలు అందరి పరిస్థితి అంతే. కోవిడ్ టైంలో 1000 రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాత సమయంలో కూడా 1000 రూపాయలు ఇస్తే బాగుండు, 5000 ఇస్తే బాగుండు, లేకపోతే 10,000 ఇస్తే బాగుండు అనే స్థాయికి జనాన్ని మొత్తం నేలమట్టం చేస్తారండి. ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చినా కూడా మరి ఆ 30 రూపాయల పథకాలు ఏవైతే ఉన్నాయో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు ప్రజలు? మరి అవన్నీ నిజంగా అంత గొప్ప పథకాలు అయి ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పాత డబ్బా, మా తాతలో ఏదో నేతులు నాగారు, మేము మా మూతులు నాగండి అని అదే సొల్లు డ్రామా. మారండి సార్, మారండి. ఇప్పుడు మీరు ఒక వ్యూహంతో వెళ్ళారు, దాన్ని ప్రజలు నేలమట్టం చేశారు, మీకు గట్టి బుద్ధి చెప్పారు. ఇప్పుడు వ్యూహం అన్న మార్చండి, కనీసం జనాన్ని మోసం చేసే మీ స్ట్రాటజీ అన్న మార్చండి. మళ్ళీ అదే పాత స్ట్రాటజీ తీసుకొస్తే జనాలు చీ అంటారు కదండి. జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఆ తర్వాత కాలంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు, రవీంద్ర అరెస్ట్ కావచ్చు, అయ్యన పాత్ర ఇంటి మీద ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది చేసుకెళ్లారు. అది అరాచక ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని మాట్లాడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడి. నిజంగా అరాచకం అంటే సంక్షేమం నీకు ఇవ్వను, నీ పార్టీ అయితే ఇవ్వను, ఆ పార్టీ అయితే ఇవ్వనంటే అరాచకం. అలా కాకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి, ఇంటి ఏరియాలోనే సచివాలయం వచ్చి, ఇంటి ఏరియాలోనే రైతు భరోసా కేంద్రం వచ్చి, ఇంటి ఏరియాలోనే ఇంటి దగ్గరికే వచ్చి మెడికల్ చెకప్ చేసి, ఇంటి ఏరియాలోనే ఆసుపత్రి పెట్టి ఇన్ని చేస్తే అరాచకం అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్ళడానికి కారణమైంది కొన్ని కేసులు అన్నట్టు. అంత చేసి ఈ ప్రచారం కారణంగా దెబ్బతిన్నా. అట్లాంటిది ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం, వాడిని ఇచ్చేసాం, వీడిని ఇచ్చేసాం, వాడిని జైలు పడేసాం, వాడిని కొట్టాం, వాడిని సస్తనాడాడు, ఈ టైపు. ఇది జనాల్లోకి వెళ్ళదా? గొప్పగా చెప్పుకుంటున్నాం మనం, గొప్పగా పేపర్లో రాయిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రేమ కురిపించేస్తున్నారు ఎవరో సాయి గారు. ఈ అరెస్టుల వల్లట తెలుగుదేశం పార్టీకి నష్టం అవుతుందట, తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దట. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలాలని కోరుకుంటాడంటే ఇప్పుడు మనం మళ్ళీ గెలవాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ గెలవాలి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని వైసీపీ కార్యకర్త కోరుకుంటాడట. ఇప్పుడు మనం నమ్మాలి. అది ఎంత నాగ్గా చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఇవన్నీ చేశాడట, చాలా మంచి కార్యక్రమాలు జగన్ గారు చేశారట. అయినా కూడా ఒక అచ్చెన్నాయుడు గారి మీద, అయ్యన పాత్రుడు గారి మీద, అలాగే ఆయన ఎవరో కొల్లు రవీంద్ర గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకార కేసులు పెట్టడం, ప్రతీకార దాడులు చేయడం అనే దాన్ని ప్రజలు ఎక్కువ తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఇలా చేయడం వల్ల మిమ్మల్ని కూడా ఓడించేసి మళ్ళీ జగన్ గారు సీఎం అయిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడట. అలా ఎక్కడ లాజిక్ ఉందండి? జగన్ ఓడిపోవాలని అతను కోరుకుంటాడా? తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటాడా? మనం ఒకవేళ నిజంగానే ఈ కేసుల వల్ల వీళ్ళు జైల్లో పెట్టడం వల్ల టీడీపీకి నిజంగా ప్రజల్లో బ్యాట్ వస్తుంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు.
ఏం మాట్లాడకండి, అరెస్టులు చేయనివ్వండి. ఎందుకంటే దానివల్ల ప్రజల్లో వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. రేపు చక్కగా మనం గెలిచి ఇచ్చని చెప్పి సైలెంట్గా ఉంటారు తప్ప వీళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి మీరు పలానా పని చేస్తే కనుక మీకు నష్టం అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది మనకి పాజిటివ్ అనే అర్థం. శత్రువు ఎందుకంటే మన మంచి కోరుకుంటాడు. ఈయన సజ్జల రెడ్డి గారి బ్యాచ్, సజ్జల రెడ్డి గారి పేమెంట్తో నడుస్తుంది ఈయన వ్యవహారం అంతా. సజ్జల రెడ్డి గారి దగ్గర పేమెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని కోరుకుంటాడా సాయి? సింపుల్ లాజిక్ ఇది. మనకి చెప్పేస్తున్నాడు, మంత్రులు చాలా నీతులు చెప్తున్నాడు. అబ్బాయి మీరు అరెస్టులు కట్ట చేయకండి, మీరు ఓడిపోతారు, కాబట్టి మీరు అరెస్టులు చేయకుండా అప్పుడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళు అందరినీ వదిలేండి హ్యాపీగా. అప్పుడు మా వాళ్ళందరూ చాలా సేఫ్గా హాయిగా ఉంటారు వైసీపీ వాళ్ళు. అది ఆయన మాటలో ఉన్న వెనకాతలో ఉన్న అసలు ఉద్దేశం. గొప్పగా టీవీలో బ్రేకింగ్లు వస్తాయి. ఇది ఎవరు చెప్పట్లా, మన కార్యకర్తలే చెప్తున్నారు, మన మీడియానే చెప్తోంది వాడి పని అయిపోయింది, వీడి పని అయిపోయిందని. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని కోరుకుంటారా ప్రజలు? యాక్సెప్ట్ చేస్తారా కాదు, యాక్సెప్ట్ చేశారు సాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 4 జిల్లాల పరిధిలో జరిగింది. ఈ అరెస్టుల గిరెస్టులు అన్నీ అయిన తర్వాతే 4 జిల్లాల పరిధిలో జరిగిన 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ధూమ్ ధామ్గా గెలిచాం మేము. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అయితే నువ్వు చెప్పేదానికి చిన్న తేడా ఉంది. వైసీపీ చేసిన అరెస్టులకి, టీడీపీ చేసిన అరెస్టులకి తేడా ఉంది. ఆ తేడా నీకు తెలుసు, కానీ అది ప్రజలకు తెలియకుండా ఉండాలనే నీ తాపత్రయం చూస్తూ ఉంటే జాలేస్తున్నాయి నీ మీద. రెండోది, పోనీ అతనికి మళ్ళీ నవరత్నాలన్నీ కంటిన్యూగా 5 ఏళ్ళు వచ్చినాయా? లేదు. మొదటి ఏడాది సూపర్ 6లో 1, 2 ఏడాది 2, ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ అవుతాయా? ప్లస్ మనం ఇంకో పక్కన రేషన్ కార్డుల్లో కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాలనుకున్నాం, లేకపోతే ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నాం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఈ టైంలో దాని మీద నుంచి చర్చ దీని మీదకి వెళ్తే కరెక్ట్ అనుకుంటే, అభివృద్ధి ఆలోచన మీద చర్చను తీసుకెళ్లి విధ్వంసం వైపు తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయబోతే నీకు హ్యాపీ కదా, నువ్వెందుకు బాధపడతావు? ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో మాకు ఇంకా యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది, తెలుగుదేశం కూటమి మీద ఇంకా ప్రజాభిమానం పెరుగుతుందని భయపడి నువ్వు వచ్చి ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు. కానీ సాయి, నిజంగా మాకు డ్యామేజ్ జరిగేది ఏదైనా జరుగుతుందంటే బయట నువ్వు చక్కగా సంకలు కొట్టుకుంటే హ్యాపీగా ఉంటావు, దాన్ని అక్కడ వ్యతిరేకించావు. వాళ్ళు అలాగే చేసుకెళ్ళనివ్వండి, వాళ్ళు అలా చేసుకెళ్తే మనం గెలిచి ఇచ్చాని ఆలోచిస్తారు. కానీ నువ్వెందుకయ్యా మమ్మల్ని హెచ్చరిస్తావు? నువ్వు వచ్చి మా గెలుపు కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావా? అనుకుంటే ఉంచుకోండి, లేదా పదే పదే ఇప్పుడు జనం మర్చిపోతేనే 11 సీట్లకు పరిమితం చేశారు జనం. రోజు వైసీపీ అనేటువంటి జపం చేస్తుంది ఎవరు? తెలుగుదేశం జనసేన. రోజు వైసీపీ అనే జపం తెలుగుదేశం జనసేన చేయట్లేదు. గతంలో జగన్ గారు చేసేవారు. ఏ మీటింగ్ పెట్టినా ఒక చంద్రబాబు నాయుడు, ఒక దత్తపుత్రుడు, ఒక TV5, ఒక ABN, ఒక ఈటీవీ అంటూ ప్రతి మీటింగ్లోనూ జపం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు ఎవరో కూడా వైసీపీ వాళ్ళని పెద్దగా ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు శిక్షించారు. వాళ్ళు శిక్షించిన వాళ్ళని మళ్ళీ ఎన్నిసార్లు శిక్షిస్తాం? వాళ్ళతో ఇంకేం ఫైట్ ఉంది మాకు అని చెప్పి ఎవరు వాళ్ళ మీద మాట్లాడలేదు. అసలు వాళ్ళకి సంబంధించి జనం మర్చిపోవాలనుకుంటే మనం గుర్తు చేస్తున్నాం. ఇదిగో ఇందులో విధ్వంసం అని మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రజలు ఆ లెక్కలు తీసుకుంటారు. ఓ పక్కన మనమే అప్పు 14 లక్షల కోట్లు అంటాం, ఇంకో పక్కన మనమే 4.5 లక్షల కోట్లు అంటాం. పేపర్లోనే వస్తుంది మళ్ళీ. ఇవన్నీ ప్రజల్లో చర్చకి వెళ్ళవా? విధ్వంసం అనేటువంటి దాన్ని అట్లా డిబేట్ తీసుకెళ్తే దానివల్ల ప్రయోజనం ఉంది. రోజు సరే జగన్ విధ్వంసం అనేటువంటి వాళ్ళని మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి అని చెప్పచ్చు. కానీ అంటే జగన్ గారిని కూడా విధ్వంసం రోజు చెప్పొద్దు అంటాడండి. జగన్ గారిని నీకు విమర్శించొద్దట. మనం విమర్శిస్తేనట మనం ఓడిపోతామట. కాబట్టి జగన్ గారిని మీరు తిట్టొద్దు. ఆ రోజున వైసీపీ వాళ్ళు ఏమైనా నేరాలు చేసినా మీరు వాళ్ళని చట్టపరంగా శిక్షించొద్దు. వాళ్ళందరినీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తే మీరు మళ్ళీ నెగ్గుతారు. చిన్నపిల్లడికి అన్నం తినడానికి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పరు రా సాయి. ఆడ అన్నం తినిపించడానికి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పరు. అది అబద్ధాలు మీరు మేము పిల్లవాళ్ళకి కనపడుతున్నాం, పిల్ల పుస్కిళ్ళకి కనపడుతున్నాడు బాబు నీగా. అదే పని మనం కూడా చేస్తే అరెస్టులు, కేసులు అనేది ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఆలోచించాల్సి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పుడు అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా మేము ప్రజలతో మాట్లాడేవాళ్ళం. ఇదిగో ఇక్కడ ఎలా జరుగుతుంది చూడండి, ఇక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇక్కడ అన్యాయంగా దాడి చేశారు, ఇది చేశారని ప్రజలతో చెప్పేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజలు అది గమనించాలి, ఆయన ఓడించాలి అనే ఉద్దేశం. అంతే తప్ప ఏ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి సలహాలు. మేము తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్ గారు మీరు అలా అరెస్ట్ చేస్తే ఓడిపోతారండి, మీరు అలా అరెస్ట్ చేయకండి, జగన్ గారు మీరు ఇక్కడ ఎలా దౌర్జన్యం చేసి ఆ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే మీ మీద బ్యాడ్ వస్తుందండి, మీరు దాడులు చేయకండి అని మేము చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందండి ఆ రోజు. సాయి వచ్చి అలా చెప్తున్నాడు. సాయి కొంతమంది అరెస్టుల గురించి చెప్పాడండి. ఎవరండి? అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇంకొక ఆయన ఎవరండి? అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న గారు ఇంటి మీద దాడి జరిగింది. ఈ తర్వాత CBN గారు. ఈ అరెస్టులు చేయటం జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయింది అన్నాడు. నిజం అది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రతీకార చర్యలండి అయ్యి. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి తప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. అందుకే ఆయన ప్రూవ్ చేయలేపారు ఆయన నేరం చేసాడని. కొల్లు రవీంద్ర గారు అయితే ఏకంగా ఎవడో చంపుకుంటే ఆ చంపినోడు ఫోన్లో ఉన్నట ఎవరితో మిస్డ్ కాల్ వెళ్ళిన ఇది ఉందట. అందుకని ఆ మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర గారిని ఇరికించి జైలుకి పంపించారు. ఏమండి?
అయ్యన్న పాత్రుడు గారిది అయితే గోడ 1 మీటర్ అటండి, జస్ట్ 1 మీటర్ కాలం మీదకి వచ్చిందట, మొత్తం ఇల్లు కూల్చేస్తానని వెళ్ళిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పక్కర్లేదు. తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పటికి ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు, ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేసి దాదాపు 50 రోజులు పైగా జైల్లో పెట్టారు. ఖచ్చితంగా వాటి వల్ల జనాలు విపరీతంగా తిరగబడ్డారు. అయితే ఈ అరెస్టులకి వంశీ ఉన్నాడు. ఇప్పుడు వంశీ అరెస్ట్ ఒకటేనా? వంశీ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం మనందరం కళ్ళారా చూసాం, తగలబెట్టించడం మనందరం కళ్ళారా చూసాం. వంశీ దారుణంగా బూతులు మాట్లాడడం, భువనేశ్వరమ్మని తిట్టడం మనందరం చూసాం. మొన్నటికి మొన్న ఆ ఎస్సీ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రాడు సత్యవర్ధన్ని అతను కిడ్నాప్ చేయడం చూసాం. ఆ సత్యవర్ధన్ వెళ్ళి ఇప్పుడు పిటిషన్ కూడా వేశాడు, నా ప్రాణానికి వంశీ వల్ల ఆపద ఉంది, నన్ను కాపాడండి అని కోర్టులో పిటిషన్ వేశాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ సాయి. ఇక్కడ తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఏ తప్పు లేకుండా దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఈ రెండు ఒకటి కాదు అంటే. తర్వాత కొల్లు రవీంద్ర గారు, అలాగే నందిగాం సురేష్. నందిగాం సురేష్ అక్కడ ఉన్న ఒక ఎస్సీ మహిళ హత్యలో అతని పాత్ర ఉంది, అది అప్పుడే తెలుసు. 2 కులాల మధ్యలో గొడవ సృష్టించి ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ అనే ఒక మహిళ మీద దాడి చేయించి చంపాడు నందిగాం సురేష్ అని అప్పుడే తెలుసు ప్రజలందరికీ. అయితే అప్పుడు అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు అరెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక కూటమి గవర్నమెంట్ అధికారులకు వచ్చి సాక్ష్యాధారాలు తీసుకుని అతను అరెస్ట్ చేశారు. అతను డైరెక్ట్గా ఉన్నాడనే విషయంకని ఎవరో సెల్ ఫోన్లో ఏదో మిస్డ్ కాల్ ఉంది కాబట్టి ఈయన సంబంధం ఉందని పెట్టడం బోత్ ఆర్ నాట్ సేమ్ కదా సాయి. ఏమంటే ఇక అయ్యన్ గారు, సిబిఎన్ గారు, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అందరినీ చూస్తున్నాం మనం. బోర్గడ్ అనిల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదా ప్రజలకి? ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ నేరాలు చూపించి, ఆధారాలు చూపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అంతే తప్ప వాళ్ళ మీద దాడులకు మేము వెళ్ళట్లే, వాళ్ళ పార్టీ ఆఫీసులు దగ్ధం చేయట్లేదు, వాళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళని ఏం దౌర్జన్యంగా కొట్టట్లేదు, లేదా వాళ్ళు చెయ్యని తప్పుకు వాళ్ళ మీద ఏం మర్డర్ కేసులు పెట్టట్లేదు. త్రిపుల్ గారిని తీసుకెళ్లి కొట్టడం అనేది నిజం కాదా? ఆ కొట్టినందుకు ఆ పివి సునీల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయటం, లేకపోతే అతని మీద ఏదైనా విచారణకు ఆదేశించడం, అది ఏమైనా అన్యాయం? అది ఈ కేసులకి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కు పడ్డారు. ఈ కేసులకు గురైన చంద్రబాబు నాయుడు గారు అని కూటమి 23 నుంచి 164కి వెళ్ళింది. ఇప్పటికి ఇంకా ఏదో కూటమి మీద వ్యతిరేకత ఉంది వంకాయ అని చెప్పుకుంటున్నారు, కానీ ఏ వ్యతిరేకత లేదని మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ ప్రూవ్ చేసింది. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆయన వేరు ఈయన వేరు.